అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన కొత్త టారిఫ్లు దేశ వాణిజ్య రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రత్యేకించి కాపర్, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులపై ఈ టారిఫ్ భారత్ కు పెను సవాలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ పై విధించాల్సిన టారిఫ్ ను దాదాపుగా ఫైనల్ చేస్తోంది అమెరికా. దీనిపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. భారత్ పై 20 నుంచి 25% వరకు టారిఫ్ విధించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, తుది దశకు చేరుకున్నాయని అన్నారు. అయితే ఎయిర్ ఫోర్స్ 1 లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ భారత్ తనకు మంచి స్నేహితుడని, ఇతర దేశాల కంటే ఎక్కువ టారిఫ్ తమపై విధిస్తోందని ఆరోపించారు. వాణిజ్య ఒప్పందాలు చేసుకుని భాగస్వామ్య దేశాల ఎగుమతులపై 15 నుంచి 20% వరకు టారిఫ్ ను విధించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. త్వరలో దీనికి సంబంధించిన సమాచారాన్ని 200 దేశాలకు అందిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.